ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పచ్చడి ఎలాగో చూద్దామా? కేజీ మునక్కాయ ముక్కలకి 250 గ్రాముల చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 3 స్పూన్లు ఆవాలు, 1½ టేబుల్ స్పూన్ మెంతులు లైట్ సన్నపు సెగన మీద ఫ్రై చేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకొని, ఒక కడాయి తీసుకొని పప్పు నూనె వేసుకొని దానిలో మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేసి మూత పెట్టి మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గబెట్టుకోండి. చూడండి, కలర్ మారేసి మునక్కాయలు మధ్యలో అలాగా చిదిరినట్టుగా వస్తాయి. అప్పుడు మునక్కాయలు మంచిగా ఉడికినట్టు అన్నమాట. వాటిల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ముందుగానే రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని మిగిలిన ఆయిల్లో వేసేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడకపెట్టండి. తర్వాత ఒక గిద్ద ఉప్పు వేసి ఒకసారి కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇది చింతపండు పులిహార చేస్తాం కదండి, అలాగ ఉడికి దగ్గరగా వచ్చేస్తుంది పులుసు. అప్పుడు ఇది రెడీ అయినట్టు. ఈ పులుసులోకి మనం ముందుగానే మునక్కాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేసి కలబెట్టేసేయండి. బాగా కలబెట్టిన తర్వాత ఒక గిద్ద ఉప్పు వేసాం కాబట్టి 2 గిద్దలు కారం వేసేసి ఆవపిండి మెంతిపిండి కూడా ఒక 3 టేబుల్ స్పూన్లు వేసేసి మంచిగా కలబెట్టేసేయండి. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. అన్నంలోకి పెరుగన్నంలోకి తినచ్చు. ఇది ఇలానే ఉంచితే 3 నెలల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలల వరకు కలర్ మారకుండా ఉంటుంది. పక్కన ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని పోపు పెట్టుకోండి. మినపప్పు, మెంతులు, ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. దాని తర్వాత ఎండుమిర్చీలు వేసి సన్నపు సెగ మీద ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మన వెల్లుల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇంగు కూడా వేసేసి ఆ పోపు కొంచెం చల్లారిన తర్వాత మునక్కాయ పచ్చడిలో వేసి కలబెట్టేసుకొని మనం ఒక వెడల్పాటి బౌల్లో పెట్టుకోండి. ఎందుకంటే సీసాలో పెట్టుకుంటే తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది పచ్చడి. నేనైతే ఒక పింగాణి వెడల్పాటి బౌల్లో తీసుకున్నాను. చూడండి, ఎక్కడైనా కలబెట్టడానికి మనకు కడాయిలో కష్టంగా ఉంటే ఈ టైంలో మంచిగా కలబెట్టేసుకొని పెట్టేసుకోండి. అంతేనండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఏమున్నా ఉంటుందండి.